Hello, dear future teachers of Andhra Pradesh and Telangana. Welcome back to our exclusive English and educational updates in our state. And in this short video, we will be exploring and analyzing the computer-based model paper question items with special reference to most important areas of testing. సో మీ అందరికి తెలుసు మనము ఈ ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో మనం గత 4 రోజులుగా ఒక 4 మోడల్ పేపర్స్ని మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ గ్రామర్ ఏరియాలోను తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ ఏరియాలో విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ తరచుగా అడిగే ప్రశ్నలను మనము వివరిస్తూ వెళ్తున్నాం. సో ఇది మనకి సెషన్ 4 అండ్ వి డిస్కస్డ్ సెషన్ 3 yesterday and previously session 2 and followed by session 1, very important session 1, and most of the respondents have been praising for this elaborative analysis. సో ఇవన్నీ మీకు మన ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ బటన్ క్లిక్ చేస్తానే అందులో ఎన్సీఆర్టీ ఏపీ సిబిఎస్ఈ ఇంగ్లీష్ లెసన్స్ సింప్లిఫైడ్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ హెల్ప్ ఆఫ్ పీపీటీస్ ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ ప్లేలిస్ట్ ఈ ఛానల్లోకి వెళ్ళి ఈ ప్లేలిస్ట్ బటన్ క్లిక్ చేయగానే యూ విల్ గెట్ యాక్సెస్ టు ఆల్ ది educational plus English enriching contents. So dear DSC aspirants, I am again calling you aspirants because you are almost equal to ants. చీమలతో పోలుస్తున్నాం ఎందుకంటే చీమలు సిగ్నిఫై ఇండస్ట్రియస్ నేచర్. సో హార్డ్ వర్క్కి చిహ్నం అనమాట. సో బీ యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ అన్ ant being a DSC aspirant. So we wish you all the best for tomorrow's first session CBT TET examination, and for any doubts please do comment in the reply section. Now let's move on to the analysis part of the English component of AP TET and DSC examination. So number 1, this morning I visited old friend. I will go in a very slow manner. Please stay tuned and stay connected with me. This morning I visited my old friend. I felt overjoyed. I remembered my moments with him. సో ఈరోజు మార్నింగ్ మాకు తెలిసిన మిత్రుడిని పాత మిత్రుడిని కలిశాను, చాలా సంతోషపడ్డాను, అతనితో గడిపిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ద అబౌవ్ సెంటెన్స్ కెన్ బి ఏ పార్ట్ ఆఫ్, మనకంతా తెలుసు ఇది కంప్లైంట్ లెటర్ అంటే ఫిర్యాదు చేయడం కాదు, న్యూస్ రిపోర్ట్ ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ చేయడం కాదు, ఇది ఒక వ్యాసంలాగా రాయడం కాదు. ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఫీలింగ్ దట్ ద పర్సన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. దిస్ రైటింగ్ డిస్కోర్స్ ఈజ్ కాల్డ్ ఏ డైరీ ఎంట్రీ. దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అక్రాస్ ఏపీ స్కూల్ ఇంగ్లీష్ కరికులం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ద ఆన్సర్ ఈజ్ డైరీ ఎంట్రీ. నౌ నెక్స్ట్ వన్, డోంట్ స్లీప్, చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఫర్ ద సెంటెన్స్. ఇక్కడ మీకు దొరికిపోయారు. చాలా మనకి ఇక్కడ డోంట్ స్లీప్ అనేది ఎవరితో చెప్పారు, హూ సెడ్ దీస్ వర్డ్స్ టు హూమ్ అనేది మనకు రెఫరెన్స్ ఉండాలి. బట్ ఇక్కడ మనం జనరల్గా డోంట్ స్లీప్ కమాండ్ చేయవచ్చు, ఆర్డర్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 3 పాసిబుల్ ఉన్నాయి. బట్ ఇన్ జనరల్ ఇంపరేటివ్ సెంటెన్స్ మెంట్ ఫర్ ఎయిదర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్లో మనము ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాం. కాబట్టి యువర్ ఆర్డర్డ్ నాట్ టు స్లీప్ అనేది డిస్ట్రాక్టర్, యు ఆర్డర్డ్ టు నాట్ టు స్లీప్ ఈ రెండు కూడా మనకి రాంగ్. అండ్ యు ఆర్ రిక్వెస్టెడ్, సో మనము రిక్వెస్ట్ చేయడం నిద్రపోవద్దురా అనేది, సో ఇట్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు స్లీప్. Teacher says to the student. Next one, choose the grammatically correct question. సో మనకి ఇక్కడ వ్యాకరణ దోషం లేని ప్రశ్న ఏదో ఒకసారి చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూడాలి, తర్వాత క్వశ్చన్ ఫార్మాట్ స్ట్రక్చర్ ఏ విధంగా చూడాలి. డస్ ద రెయిన్బో అపియర్ ఇన్ ద స్కై? సో ఇట్స్ ఫ్రేమ్డ్ న్యాచురలీ. డూ ద రెయిన్బో, ఇక్కడ డూ ప్లస్ రెయిన్బో, ఇదేమో సింగులర్ ఉంది, ఇదేమో ప్లూరల్ మనకి క్వశ్చన్ వర్డ్, కాబట్టి కొంచెం ఆలోచించాలి.
డూ ద రెయిన్బో అగైన్ సేమ్. డస్ ద రెయిన్బో అపియర్స్. సో ఇక్కడ డస్ ద రెయిన్బో అనేంతవరకు కరెక్ట్గా ఉంది. బట్ అపియర్స్ ఇక్కడ డస్ ప్లస్ V1 డస్ ప్లస్ అపియర్ ఈజ్ ఈక్వల్ టు అపియర్స్ అనే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే కరెక్ట్ యాక్యురేట్ గ్రామాటికల్ స్ట్రక్చరు 4th వన్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ వీ యూస్ టు గివ్ ఎ నెగటివ్ రిప్లై ఇన్ ఎ పొలైట్ వే. సో మర్యాదగా నెగిటివ్ వేలో రిప్లై ఇవ్వడం. ఇక్కడ థ్యాంక్ యూ అనేది కాదు, నో థ్యాంక్స్ అనేది కరెక్ట్. ఎస్ అనేది యు ఆర్ వెల్కమ్ అనేది నాట్ రిలవెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. నెక్స్ట్, choose the article which is used before superlative adjectives. So very simple and gunshot, easy to pick the answer. So the smallest, the best, the biggest, the fastest అని చెప్తుంటాం కదా, కాబట్టి D is the right answer. Superlative adjectives. We haven't had our dinner. Very simple. Already we have got the helping verb here and sentence is nicely framed. Now we have to make it a question tag. So have you అనేది పాజిటివ్, had we అనేది ఇక్కడ had తీసుకోకూడదు, haven't we haven't had our dinner yet. So have you had our dinner yet అనేది మనము తీసుకోవచ్చు. haven't we నెగటివ్ didn't we. సో థర్డ్ కాదు, ఫోర్త్ కాదు. have weకి had we కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ హ్యాడ్ అనేది ఇక్కడ మనకి మెయిన్ వర్బ్, హ్యావ్ ప్లస్ V3 హ్యాడ్ ఇక్కడ కలిగి వీ హ్యావెంట్ టేకెన్ అవర్ డిన్నర్ ఎట్ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ టేకెన్ అనేదానికి మీనింగ్ ఇచ్చేది హ్యాడ్ అన్నమాట. కాబట్టి హ్యావ్ వి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిఫిక్స్ టు గెట్ ది ఆపోజిట్ ఫర్ యూజ్. సో ఇక్కడ యూజ్ని ప్రిఫిక్స్ తీసుకొని ఆపోజిట్ వచ్చేది అందరికి తెలుసు, ఇది మిస్యూజ్ అనేది మీ అందరికి తెలుసు. నెక్స్ట్, చూస్ ద వర్డ్ యు ఫైండ్ బిట్వీన్ దీస్ గైడ్ వర్డ్స్. సెప్టిక్కి సైంటిస్ట్కి డిక్షనరీలో టాప్ ఆఫ్ ద పేజ్లో ఉండే వాటిని మనం గైడ్ వర్డ్స్ అంటాము. సో ఇప్పుడు మనము సెప్టిక్కి సైంటిస్ట్కి మధ్యలో వచ్చే పదము మీకు తెలుసు. ఇంకా షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది టెట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ గురి చేస్తారు. మిలిటరిస్టిక్ అండ్ మిలిటరిస్టిక్. సో హియర్ ద రైట్ వర్డ్ ఈజ్ మిలిటరిస్టిక్. సో RI ఇక్కడ RE ఉంది, అది గమనించాలి. సో కొన్ని కన్ఫ్యూజింగ్ స్పెల్లింగ్స్ ఉంటాయి. ప్లీజ్ రెఫర్ టు దోస్ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ స్పెల్లింగ్ రిలేటెడ్ కన్ఫ్యూజన్ ఐటమ్స్. Choose the word that can begin with a capital letter. So bike, boy, birthday, they are no related in terms of capitalization of the punctuation. So Bobby is a proper noun. We can say name of the person and it should start with the capital letter. అనేది గుర్తుపెట్టుకోవాలి. It scooted into the sugar cane field. So something ఏదో చెరుకు తోటలోకి వెళ్ళిందనమాట. ఇక్కడ స్కూటెడ్ అనేదానికి మనము, సో ఇక్కడ రష్ అంటే పరిగెత్తుకుంటా, వీ రష్ టు ద హాస్పిటల్ బికాస్ వీ గాట్ ఇంజూర్డ్, లేదా ద పర్సన్ మేట్ అన్ యాక్సిడెంట్. డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు అదర్ అఫైర్స్. వేరే వాళ్ళ విషయం తల దూచడము. పోక్ మీన్స్ గెట్టింగ్ ఇన్ టు సమ్ అదర్. సో క్రాల్ అంటే పాకుతూ వెళ్ళడం. క్రెప్ట్ మీన్స్ గో స్లోలీ సో దట్ యూ డోంట్ గెట్ నోటీస్డ్, యూ అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ దిగుతూ ఉంటాం, ద పర్సన్ స్లోలీ క్రీప్స్ అంటే నాయిస్ లేకుండా, హార్డ్లీ మేకింగ్ నాయిస్ లేకుండా పాకుతాం. సో ఇక్కడ మనకి స్కూటెడ్ సినానిమ్కి క్రెప్ట్ అనేది సరిపోతుంది అన్నమాట. సో ఇది మనం కొంచెము బాగా వొకాబులరీ పవర్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనేది మనం చాలా లర్న్ వర్డ్ చేస్తున్నాము. చాలా వర్డ్స్ మన టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వర్డ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇఫ్ యూ గో టు ద ప్లేలిస్ట్ యూ కెన్ గెట్ all the vocabulary learn a word videos from AP textbooks. Next one, you can also visit Mailavaram Dam nearby and do some boating in the serene waters of the reservoir. దీని పలకాల్సింది రిజర్వాయర్ కాదు, reservoir. Choose the antonym of the word serene. ఇక్కడ మీరు డ్యాము ఇదంతా సరే మనకు కొంచెం ప్రశాంతం అనిపిస్తుంది. సో ఇక్కడ serene means calm,
వెరీ దెర్ ఇస్ నో నాయిస్ అనేది వాటర్ నాయిస్ కాదు, బట్ ఓవరాల్గా ప్లేస్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ అండ్ పీస్ఫుల్. ఇక్కడ దీనికి ఆపోజిట్ అడుగుతున్నాడు కాబట్టి లష్ గ్రీన్ క్యాంపస్ అంటాము, గ్లూమీ అంటాము, గ్లూమీ అట్మాస్ఫియర్ అంటాము. బట్ ఇక్కడ సెరెన్కి మనము యాజిటేటెడ్ అనేది యాంటోనిమ్ అవుతుంది. సో గ్లూమీ కూడా దగ్గరగా ఉంటుంది సెరెన్కి, గ్లూమీ అట్మాస్ఫియర్, బట్ ఇక్కడ యాజిటేటెడ్ అనేది మోర్ అప్రోప్రియేట్. నెక్స్ట్, ద టీచర్ సెడ్ యూ మే గో నౌ. చాలామందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ చూడండి, యూ మే గో నౌ, ఇక్కడ టీచర్ స్టూడెంట్కి వెళ్ళమని చెప్తుంది. సో మేబీ ద టీచర్ ఈజ్ అన్ అథారిటీ మే పర్మిట్ ద స్టూడెంట్ టు గో. కాబట్టి మనం ఇవన్నీ ఎలిమినేట్ చేస్తే ద టీచర్ పర్మిటెడ్ మీ టు గో. ఇక్కడ నౌ అనేది దెన్ అయిపోతుంది, ఇక్కడ సెడ్ పర్మిటెడ్ అవుతుంది. సో ఇక్కడ రిక్వెస్టెడ్ కాదు, టోల్డ్ కాదు, సెడ్ దట్ యూ మే గో ఇది కూడా కాదనమాట. షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. కాబట్టి ఒకరే, కాబట్టి ఇక్కడ కంపారిజన్ కానీ ఇంకా వేరే వాళ్ళతో పోల్చడం లేదు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ. సిన్స్ ద ఎరప్షన్ all the villages on the slopes of the volcano have been evacuated. ఎవాక్యుయేటెడ్ అంటే ఖాళీ చేయించడం. సో అక్కడ ఎప్పుడైతే వాల్కనో ఎరప్ట్ అయిందో అప్పటి నుంచి మనం సిన్స్ పాయింట్ ఆఫ్ టైం అనుకున్నాము. సో ఇక్కడ సిన్స్ ద ఎరప్షన్, ఇక్కడ హ్యాస్ బీన్ మనం అది గుర్తుపెట్టుకోకూడదు. పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైము, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆ స్ట్రక్చర్ కాదు ఇక్కడ. ఇక్కడ సిన్స్ ద ఎరప్షన్ స్టార్టెడ్, ఎప్పుడైతే ఎరప్షన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆల్ ద విలేజెస్ ఆన్ ద స్లోప్స్ ఆఫ్ వాల్కనో హ్యావ్ బీన్ ఎవాక్యుయేటెడ్. సో ఇక్కడ హ్యాస్ టు స్టార్ట్ కాదు, వాస్ కాదు, హ్యాస్ బీన్ కాదు. సో స్టార్టెడ్ అనేది సిన్స్ హీ అరైవ్డ్ హియర్ ఐ హ్యావ్ బీన్ ఫ్రెండ్లీ విత్ హిమ్. నేను అతను వచ్చినప్పటి నుంచి అతనితో ఫ్రెండ్లీగా ఉన్నాను అనే ఎగ్జాంపుల్ కూడా మనం యాడ్ చేయవచ్చు. సిన్స్ ద రైన్ఫాల్ ఆల్ ద ఫార్మర్స్ హ్యావ్ బీన్ క్వైట్ హ్యాపీ. వర్షం పడినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఫార్ దిస్ వీక్ దేర్, ఇక్కడ 3 బర్గ్లరీస్ ఇన్ అవర్ స్ట్రీట్. ఇక్కడ బర్గ్లరీస్ అనేది ప్లూరల్ సెన్స్లో ఉంది, 3 నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు డెఫినెట్గా హ్యావ్ బీన్. సో ఫార్ దిస్ వీక్ దేర్ హ్యావ్ బీన్ 3 బర్గ్లరీస్ అంటే 3 థెఫ్ట్స్ గురైనాయి అనమాట. ఈ వీధిలో 3 సార్లు దొంగతనం జరిగింది కాబట్టి ఇక్కడ 3 ప్లూరల్, హ్యావ్ బీన్ అనేది ఇక్కడ హ్యాస్ బీన్ రాదు, విల్ బీ కాదు, ఈజ్ కాదు. నెక్స్ట్, హీ కేమ్ ఫ్రమ్ అమెరికా. ఇక్కడ మనకి ఒక వ్యక్తి ఎవరైనా ఇండియాకి వచ్చి ఇంకా సేవ్ చేయడము. సో వీ టాక్ అబౌట్ హిజ్ జాగ్రఫికల్ లొకేషన్ వేర్ ద పర్సన్ కమ్స్ ఫ్రమ్. సో కాబట్టి ఇక్కడ డెస్ట్రాయిడ్ కాదు, అరైవ్డ్ కాదు, ఆరిజినేటెడ్ ఫ్రమ్ అని గుర్తుపెట్టుకోవాలి. కేమ్ ఫ్రమ్, ఐ కేమ్ ఫ్రమ్ అనకూడదు, ఐ కమ్ ఫ్రమ్. జనరల్గా వేర్ డూ యూ కమ్ ఫ్రమ్ అంటే ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో పర్సన్ ఆరిజినేషన్. 78, ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ నెక్స్ట్ పర్సీ ఈజ్ మై బ్రదర్. ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి రిస్ట్రిక్టెడ్ రిలేటివ్ క్లాస్లో నుంచి దీన్ని సింపుల్ సెంటెన్స్గా మార్చాల. సో మై బ్రదర్ అండ్ పర్సీ, ఇక్కడ కాదు, అండ్ వచ్చేసింది, సింపుల్ కాదు. మై బ్రదర్ ఈజ్ పర్సీ అండ్ షీ ఈజ్ నెక్స్ట్ టు మీ, ఇది కాదు. ద మ్యాన్ స్టాండింగ్ నెక్స్ట్ టు పర్సీ ఈజ్ మై బ్రదర్. ద మ్యాన్ స్టాండింగ్ నెక్స్ట్ టు పర్సీ ఈజ్ మై బ్రదర్. పర్సీ ఈజ్ మై బ్రదర్ స్టాండింగ్ నెక్స్ట్ టు మీ. సో థర్డ్ వన్లో ఫోర్త్ వన్లో మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు పర్సీ, నెక్స్ట్ టు పర్సీ, పర్సీకి పక్కన ఉన్న వ్యక్తి మా బ్రదరు. సో ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ అనేది మోర్ అప్రాపరియేట్గా ఉంటుంది. పర్సీ ఈజ్ మై బ్రదర్ స్టాండింగ్ నెక్స్ట్ టు మీ, కొంచెం దగ్గరగా ఉంటుంది, బట్ హియర్ ఇట్స్ మేక్స్ మోర్ సెన్స్. మై బ్రదర్ వాజ్ డాష్ ఫర్ ద న్యూ జాబ్స్ ఇన్ ద కంపెనీ, చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ మై బ్రదర్ కంపెనీలో జాబ్స్ ఉన్నప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ
బిట్వీన్ కాదు, ఓవర్ ద చైర్, ఓవర్ ద ఇయర్ కావచ్చు, అండ్ అంటిల్ ద లాస్ట్ ఆఫ్ హిమ్. ఇది 3 ఇర్రిలవెంట్గా ఉన్నాయి. బట్ న్యూ జాబ్ అప్లికెంట్స్లో మా బ్రదరు సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలిగాడు. మై బ్రదర్ వాజ్ అమాంగ్ ది సక్సెస్ఫుల్ అప్లికెంట్స్. దరఖాస్తు చేసిన వాటిలో మా బ్రదర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఐ పుష్డ్ ద బటన్ డాష్ ద డోర్ బట్ దేర్ వాజ్ నో ఆన్సర్. కొంచెం టైం తీసుకుంటుంది, బాగా ఆలోచించండి. ఇప్పుడు మనము ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు డోర్ కొట్టినప్పుడు, అంటే డోర్ తెరవలేనప్పుడు బెల్ రింగ్ చేస్తాం టు ఇన్వైట్ ద అటెన్షన్ ఆఫ్ ద ఇన్సైడర్స్. సో ఇక్కడ ఐ పుష్ ద బటన్, ఇక్కడ బిసైడ్, బై, నెక్స్ట్ టు 3 సినానిమస్గా అంటే పర్యాయ పదాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ బిసైడ్ అనేది సిట్, కమ్ అండ్ సిట్ బిసైడ్ మీ అంటే దెర్ ఈజ్ నో స్పేస్ బిట్వీన్ యూ అండ్ మీ. పక్క పక్కనే ఆల్మోస్ట్ స్టిక్కింగ్ టుగెదర్ లాగా. ఇక్కడ బటన్ అనేది డోర్కి కొంచెం దూరంలో ఉంటుంది. దేర్ మస్ట్ బి ఇనఫ్ స్పేస్. కాబట్టి నెక్స్ట్ టు అనేది కూడా ఆన్సర్ ఉంటుంది. బై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద హౌస్ ఈజ్ బై ద హౌస్ ఈజ్ లొకేటెడ్ బై ద సీ. సో సముద్రానికి ఇంటికి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది. ఇంకొక ఆబ్జెక్టు, ఇంకొక వస్తువు ఉండొచ్చు. కానీ నెక్స్ట్ టూకి దెర్ మస్ట్ బి సమ్ స్పేస్ బట్ నో అదర్ ఆబ్జెక్ట్ బిట్వీన్ దెమ్. సో ఈ 3 దగ్గరగా సినానిమస్గా ఉంటాయి. నియర్ అంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ డోర్కి మనము ఏం వాడచ్చు అంటే బై ద డోర్ వాడచ్చు, బీవై, బై ద డోర్. సో వీటికి సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషను నేను ప్రిపోజిషన్ చెప్పినప్పుడు అప్లోడ్ చేస్తాం. సో బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఇప్పుడు బిసైడ్ అంటే నో స్పేస్, నెక్స్ట్ అంటే స్పేస్ ఉంటుంది బట్ ఇంకో ఆబ్జెక్ట్ ఉండదు, బై అంటే స్పేస్ ఉంటుంది ఇంకో ఆబ్జెక్ట్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బోత్ ద సిబ్లింగ్స్ వర్ మెంటల్లీ అన్స్టేబుల్. సో వాళ్ళు ఇద్దరు తోబుట్టువులు మానసికంగా అన్స్టేబుల్గా ఉన్నారు. ఎప్పటి నుంచి అనేది మనకు తెలుసు, చైల్డ్హుడ్ నుంచి. కానీ ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్. సీయింగ్ దట్ కాదు, ఆన్ ద టాప్ ఆఫ్ అంటే ఇంకో అదనంగా పాయింట్ చెప్పేటప్పుడు, మోర్ ఓవర్ కూడా ఇంకో పాయింట్ చెప్పేటప్పుడు. ఆన్ ద టాప్ అని అంటే ప్రత్యేకంగా ఒక పాయింట్ చెప్పినప్పుడు. కానీ ఇక్కడ మనకి వాళ్ళ యొక్క బాల్యంలో డిస్టర్బ్ కావడం వల్ల వాళ్ళు తోబుట్టువులు మానసికంగా అశాంతిగా ఉన్నారు. ఆన్ అకౌంట్ ఆఫ్ కొంచెం సీయింగ్ దట్ అనేది రిలేటెడ్గా అనిపిస్తుంది కానీ మనకు అది కరెక్ట్ కాదు. ఐ గాట్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్, ఐ మిస్ ద ఫ్లైట్. ఇక్కడ మనము కాజ్ అండ్ కాన్సిక్వెన్స్, రీజన్, రిజల్ట్ చెప్తున్నాం కాబట్టి ఆన్ ద టాప్ అంటే ప్రత్యేకంగా ఆన్ ద టాప్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, పొల్యూషన్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అని చెప్తాం. ఆన్ అకౌంట్ ఆఫ్ పొల్యూషన్ అది కూడా కాదు. సీయింగ్ దట్ కాదు. కాన్సిక్వెంట్లీ తత్ఫలితంగా నేను ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల ఫ్లైట్ మిస్ అయ్యాను. కాన్సిక్వెంట్లీ తత్ఫలితంగా. సో దేర్ ఫోర్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. నన్ను డబ్బు అడగద్దు. సుజన ఈజ్ గోయింగ్ టు హోమ్. ఇక్కడ హోమ్ ముందర ప్రిపోజిషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అనేది ఇక్కడ ప్లేస్ ఆఫ్ అడ్వర్బ్. సుజన ఈజ్ గోయింగ్ హోమ్ అంతే. నాగేంద్ర రెడ్డి సార్ వెంట్ అబ్రాడ్, వెంట్ టు అబ్రాడ్ అనకూడదు. ఇక్కడ అబ్రాడ్ అనేది ప్లేస్ ఆఫ్ అడ్వర్బ్. కాబట్టి ఇది రెండోది తప్పు. ద అర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, ఇది కూడా మనకి ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఐ యామ్ ఓనింగ్ ఏ కార్, ఇది కూడా పొసెసివ్ని మనం ఓనింగ్. బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మారుతి కార్ యూ కెన్ సే ఐ యామ్ ఓనింగ్ ఏ కార్, ఐ యామ్ ఓనింగ్ ఏ మారుతి కార్. టైప్ ఆఫ్ బ్రాండ్ కొద్ది కాలం ఉంటే ఐ యామ్ ఓనింగ్ మారుతి బ్రాండ్ కార్ అని చెప్పవచ్చు. ఐ యామ్ హ్యావింగ్. కాబట్టి ఇక్కడ కార్ కలిగి ఉండడం అనేది పొసెసివ్ అండ్ స్టేటివ్. మనం మెంటల్ యాక్షన్స్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ అండర్స్టాండింగ్ మీ అనము, డూ యూ అండర్స్టాండ్ మీ, ఐ అండర్స్టాండ్ ఇట్ సార్, ఐ యామ్ అండర్స్టాండింగ్ అనము. అట్లా మనము ఈ మూడుని ఎలిమినేట్ చేయవచ్చు.
సో కరెక్ట్ ఆన్సర్ డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. చూస్ ది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సింపుల్ ఫ్యూచర్లో ఉన్న సెంటెన్స్ గుర్తు. మన సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ షీ విల్ లూజ్ హర్ పవర్. చూస్ ద ఫెమినైన్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కొన్ని ఇవి చాలా ఇంపార్టెంట్. మస్కులిన్ జెండరు, ఫెమినైన్ జెండర్స్, ఫెమినైన్ నౌన్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విచ్ అనేది ఫెమినైన్ నౌను, విజార్డ్ అనేది మస్కులిన్ నౌన్ అనమాట. ఆ రెండు దగ్గరగా ఉంటాయి. డ్రేక్ ఇది మస్కులర్ నౌను, డక్ అనేది ఫెమినైన్ నౌను. జార్ అనేది ఇక్కడ కింగ్కి CZR ఇది బ్రిటిష్ కాలంలో మనం కింగ్. అదే జారియన్ ZARIAN జారియన్ అనేది క్వీన్ రెఫరెన్స్. కాబట్టి ఈ మూడు ఏటివి విజార్డ్, డ్రేక్, జా ఈ మూడు మస్కులిన్ నౌన్ ఫామ్స్. విచ్ అనేది మంత్రగత్య లేడీకి సంబంధించి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి సబ్జెక్టుగా ఏది ఉపయోగిస్తాము? ఐ గివ్ దెమ్ నైస్ ట్రీట్. వాళ్ళకి నేను మంచి ట్రీట్ ఇచ్చాను. ఐ గివ్ దెమ్ ఎ పెన్. సో ఇక్కడ సబ్జెక్టుగా అయితే లేదు. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. సో ఇక్కడ అవర్ అనేది కూడా అవర్స్ ఈజ్ అ గ్రేట్ కంట్రీ. అవర్స్ ఉంటే సబ్జెక్టుగా వచ్చేది. ఐ మై సెల్ఫ్ డిడ్ దట్. నేనే అది చేశాను. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫాటిక్ ప్రొనౌన్లో చెప్పుకున్నాం. బట్ ఇక్కడ మైన్ అనేది మైన్ ఈజ్ ఏ కాస్ట్లీ ప్లేస్. అంటే ఇక్కడ మైన్ అనేది మినరల్ సంబంధించి, ఖనిజాలకు సంబంధించి నౌన్గా వాడచ్చు. బట్ దీన్నంతా పక్కన పెడితే మనం ఇక్కడ ఓన్లీ ప్రొనౌన్స్గా తీసుకుంటే మైన్ ఈజ్ న్యాచురల్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మైన్. హూజ్ బ్యాగ్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ మైన్. సో మైన్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. మైన్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. బ్యాగ్లో ఎక్కువ పెట్టాము, అక్కడ చాలామంది బ్యాగ్స్ పెట్టారు, అన్ని కలర్లో ఉన్నాయి. బట్ ఈ కలర్ ఉండేది నాదే. మైన్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. అప్పుడు మైన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మైన్ అనేది ఇక్కడ రెండు రకాలు. ఒకటి మనము మైనింగ్ చేయడం, అంటే గోల్డ్ మైన్ అంటాం, అంటే బంగారు నిక్షేపాలు, గోల్డ్ మైన్. సో అక్కది గుర్తుపెట్టుకోకుండా మనం ఇక్కడ ఓన్లీ ప్రొనౌన్స్ కాంటెక్స్ట్లో మైన్ అనేది సబ్జెక్ట్గా వాడుకోవచ్చు. ప్రీతి కుడ్ స్విమ్ వెన్ షీ వాజ్ 5 years old. సో ఇక్కడ 5 years old ఉన్నప్పుడు పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ కానీ పాస్ట్ ఎబిలిటీ కానీ చెప్పడానికి ఉపయోగిస్తుంది. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్కి ఏమో ఐ యూస్ టు అంటాము. ఇక్కడ పాస్ట్ ఎబిలిటీ చెప్పడం కోసమే కుడ్ వాడతాం. కాబట్టి ఫ్యూచర్ కాదు, పర్మిషన్ కాదు, స్లైట్ పాసిబిలిటీ కాదు, పాస్ట్ ఎబిలిటీని ఆమె అప్పుడు బాగా ఈత వచ్చేదనమాట. ఇప్పుడు షీ ఈజ్ నో లాంగర్ ఇంట్రెస్టెడ్. అండ్ యాక్చువల్గా స్విమ్మింగ్ నో బడీ ఫర్గెట్స్. బట్ ఇక్కడ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్విమ్ నౌ బికాజ్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్. సో వయసు మితిమీయడం వల్ల ఇప్పుడు స్విమ్ చేయలేదు. సో కాబట్టి పాస్ట్ ఎబిలిటీ ప్రజెంట్ ఎబిలిటీగా లేదన్నమాట. ద ప్లేయర్స్ యాజ్ వెల్ యాజ్ ద కెప్టెన్. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, యాజ్ వెల్ యాజ్ ఇట్ కామా వచ్చి యాజ్ వెల్ యాజ్ వస్తున్నప్పుడు ఈ సెకండ్ పర్సన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఇక్కడ సింగులర్స్ ఉంటే ఇక్కడ క్యాప్టెన్, సో వాంట్స్ అని వస్తుంది. అదే క్యాప్టెన్స్ అన్నప్పుడు వాంట్ వస్తుంది. ద ప్లేయర్స్ యాజ్ వెల్ యాజ్ ద కెప్టెన్ వాంట్స్ టు విన్. ఇక్కడ వాంట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క మనకి 89 and 90 ప్యాసేజ్ రూపంలో ఉంటుంది. దీన్ని రీడింగ్ కాంప్రహెన్షన్గా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనకి ఒకసారి ఆలోచిస్తే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి ఏరియా ఆఫ్ టెస్టింగ్ ఉంది. తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఒక ఏరియా ఆఫ్ టెస్టింగ్ ఉంది. మోడాల్ వర్బ్స్ అనేది ఒక ఏరియా ఆఫ్ టెస్టింగ్ ఉంది. తర్వాత ప్రొనౌన్స్ అనేది ఒకటి, జెండర్ అనేది ఏరియా ఆఫ్ టెస్టింగ్. తర్వాత గ్రామర్లో టెన్సెస్లో ఒక ఏరియా ఆఫ్ టెస్టింగ్. తర్వాత టెన్సెస్ని ఏ విధంగా కాంటెక్స్చువల్గా యూజ్ చేయాలనేది ఒక ఏరియా ఆఫ్ టెస్టింగ్. తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఒక ఏరియా ఆఫ్ టెస్టింగ్. ఇది రెండు విధాలుగా అడగచ్చు. తర్వాత ప్రిపోజిషన్ అనేది ఒక ఏరియా ఆఫ్ టెస్టింగ్.
తర్వాత ప్రిపోజిషనే, రిలేటివ్ క్లాజెస్ అండ్ దేర్ ఇంప్లికేషన్ ఆఫ్ ద మీనింగ్, కాంప్లెక్స్, కాంపౌండ్, సింపుల్ సెంటెన్సెస్, phrasal verbs, tense formation, use of since and point of time and period of time, degrees of comparison, reported speech, adjectives and opposite words, synonyms of the given words, punctuation, conventions of writing, spelling is another area of testing, how to use dictionary, how to refer to dictionary, what are guide words, what is glossary, opposite words, question tags, articles, degrees of comparison, polite request, language functions, framing, WH questions and yes or no questions, question tags, passive voice, discourse writing. ఈ విధంగా మనకి ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని మోడల్ పేపర్స్లో మీరు ఈయన స్టడీ చేస్తే ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా రాబడతారు. సో మనం ఇప్పుడు ఫైనల్గా ప్యాసేజ్కి వెళ్దాం. ప్యాసేజ్ ఏముందంటే, ఇఫ్ ద ప్రోటీన్స్ ఆర్ ఇన్అడిక్వేట్ ఇన్ చిల్డ్రన్స్ డైట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ కాజెస్ ఎ డిసీజ్ కాల్డ్ క్వాషియోరోకర్. If the proteins and carbohydrates are not taken adequately for a long time, it causes marasmus disease. If we take food containing too much fats daily, it leads to obesity. సో మనం ఒక ప్యాసేజ్లో స్కిమ్మింగ్, స్కానింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇక్కడ మనకి స్కిమ్మింగ్, స్కానింగ్ రెండు పనికి వస్తాయి. ఎందుకంటే ఓవరాల్ జిస్ట్లో అయితే ప్రోటీన్స్ ల్యాక్ అయితే క్వాషియోర్కర్, ఓన్లీ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ రెండు ఇన్అడిక్వేట్ అయితే మరాస్మస్, ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్స్, కొవ్వు శాతం ఉంటుందని ఒబెసిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒబెసిటీ అంటే ఏమి, ఇక్కడ మనకు ఒబెసిటీ అనేది చెప్పలేదు, బట్ హ్యావింగ్ ఓవర్ వెయిట్, ఎక్కువ స్థూలకాయత్వం అంటాం, ఎక్కువ వెయిట్ గెయిన్ అవడాన్ని ఒబెసిటీ అంటాం. నెక్స్ట్ ఇదే ప్యాసేజ్లో ఇన్అడిక్వేసీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫుడ్లో ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నప్పుడు ఏమొస్తుంది. సో ఇక్కడ మనకి డిస్ట్రాక్టర్స్ రెండు ఉన్నాయి, మరాస్మస్, క్వాషియోర్కర్, ఒబెసిటీ 3 ఉన్నాయి. ప్రొడ్యూసింగ్ ఆయిల్స్ డిఫరెంట్ డిస్ట్రాక్టర్, బట్ ఇక్కడ మనకి రెండు కాబట్టి మెరాస్మస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డియర్ aspirants, we wish you all the best for tomorrow's exam. Please go to all the session wise explanations and there are 4 model papers. Please do subscribe and share with your friends for more education efforts. And after attempting that question paper, please comment in the reply section. We will be able to provide the real answers for the real examination. Thank you all. Have a great day. Jai Hind.